అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని అందరికీ తెలిసిందే. అలాగే తులసి మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసు. ఆధ్యాత్మికంగా కూడా తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం. ఆమెను రోజు ఉదయం లేవగానే చూడాలి, దీపారాధన చేయాలి. తులసి మొక్కను పూజించడం వల్ల శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషిస్తాడని కూడా అందరికీ తెలిసింది. కానీ తులసి మొక్క రంగు మారే కొద్దీ, అలాగే వాడిపోయే కొద్దీ మన ఇంట్లో పరిస్థితులు ఎలా మారుతాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్స్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్. తులసి చెట్టు ఆకులు సడన్గా వేరే ఏదైనా రంగుకి మారితే దాని అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వారిపై ఎవరో తాంత్రిక క్షుద్ర శక్తులు ప్రయోగించబోతున్నారని అర్థం. అలా ప్రయోగించి వారిని నాశనం చేయాలని చూస్తే అప్పుడు ఆకులు రంగులు మారతాయి. నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతున్న తులసి చెట్టు ఆకులు సడన్గా ఎండిపోతే ఆరోగ్యపరంగా కీడు జరగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం బారినా అతను పడే అవకాశం ఉంటుంది. తులసి చెట్టుకు ఒకవేళ నీళ్లు పోయకుండా బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుంది అంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారందరికీ అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో అలాంటి వారికి సంపద బాగా వస్తుంది. తులసి చెట్టును ఉంచిన కుండీలో దానంతట అదే మరో తులసి మొక్క పుట్టుకు వస్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ పరంగా మంచి జరుగుతుంది. అనుకున్న గోల్స్ సాధిస్తారు. తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్ళీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్తగా పెంచాలి. అలా చేయకపోతే మంచి జరగదు. తులసి చెట్టు పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావు. చూసారు కదండి వీడియో. తులసి చెట్టు రంగు మారడం వల్ల, ఎండిపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.